రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు విద్యుత్ ఛార్జీలు నెల నెలా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని తగ్గించాలని చెప్పేసి కర్నూలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు గారు హాజరు కావడం జరిగింది. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి బాబురావు గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా చూస్తున్నారు? రాష్ట్రంలో ఒక చెప్పే విధానం ఒకటి ఉంది, చేసే విధానం ఒకటి ఉంది. కూటమి ప్రభుత్వం మాట తప్పింది. కరెంటు ఛార్జీల విషయంలో నమ్మక ద్రోహం చేసింది. కరెంటు ఛార్జీలు మేము పెంచాం, తగ్గిస్తామని ప్రజలు నమ్మబలికి అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటికే 17 నెలల కాలంలోనే సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయల భారం ఇప్పటికే వేసి వసూలు చేస్తున్నారు. మళ్లీ తాజాగా 12,717 కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్లీ భారం వేస్తున్నారు. ఇది కూడా 2014 నుండి 19 నుండి 24 వరకు వాడుకున్న కరెంటు మీద ఇప్పుడు ఛార్జీలు కట్టాలా? బిల్లులు కట్టిన దానికి ఈ విధానమే దుర్మార్గం. అందుకే ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో వాడుకున్న సంవత్సరానికి 5 ఏళ్లకి వసూలు చేసే విధానమే రద్దు చేయాలని నియంత్రణ మండలిలో ప్రజల తరపున సిపిఎంగా మా బలమైన అభిప్రాయాన్ని, అభ్యంతరాన్ని లేవనెత్తాం. అదే కాదు, అసలు ఎందుకు కట్టాలి జనం? ఇది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా అక్రమాలకి, అవినీతికి పాల్పడి విద్యుత్ రంగాన్ని దోపిడీ చేస్తున్నారు. ఒకవైపున బడా కంపెనీ అయిన అదాని, రాష్ట్రంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి కంపెనీలు దోచుకుంటున్నారు. వాళ్ళకి ప్రభుత్వం అండదండలు ఇస్తూ ఉంది. విద్యుత్ నియంత్రణ మండలి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన పోయి వాళ్ళు కూడా పంపిణీ సంస్థలు చెప్పిన దానికి ఆమోదముద్ర వేసేటువంటి పద్ధతిలో మారిపోయి విశ్వసనీయతని తగ్గిపోతూ ఉంది. ఇదే కాదు, స్మార్ట్ మీటర్లు ఎవరు కోరుకున్నారు? స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని లోకేష్ గారు ఆ రోజు ప్రతిపక్షంలో పిలిపించారు. వాళ్ళు ఎలా బిగిస్తున్నారు? ఇష్టం లేకపోతే మీటర్లు పెట్టమన్నారు, కానీ దొడ్డిదారిన ప్రజల కళ్ళు కప్పి మీటర్లు పెడుతున్నారు. ఇదే కాదు, విద్యుత్ సుంకం పేరుతో యూనిట్కి రూపాయి చొప్పున 6 పైసలు ఉన్నదాన్ని పెంచి వసూలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికీ సుమారుగా 36,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద 17 నెలల కాలంలో భారానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంటే 5 ఏళ్లలో ఈ లెక్కను చూస్తే 1,00,000 కోట్ల భారం దాటిపోతుంది. అంటే వైసీపీ ప్రభుత్వం తప్పులను సరిచేస్తామని చెప్పి భారాలు వేయటంలో వాళ్ళతో వీళ్ళు పోటీ పడుతున్నారు. అదే కాదు, ఆ అవినీతి అక్రమాల మీద విచారణ జరిపించాల్సిన పోయి ఆ అవినీతికి చట్టబద్ధత కల్పించి ఆ అవినీతిని కప్పిపుచ్చుతూ ఉంది ఈ ప్రభుత్వం. ఆ అవినీతి దారిలోనే ఈ ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తోంది. అందుకే దీనికి వ్యతిరేకంగా ఒకవైపున స్మార్ట్ మీటర్లు, ఈ విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి మరో విద్యుత్ ఉద్యమానికి మేము సిద్ధపడతాం. ఇది ప్రజలందరి సమస్య, అందరూ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలపైన పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను ఏకం చేసి ఒకే తాటిపైన ఉద్యమం చేపడతామని చెప్పేసి సిపిఐ నాయకులు అయితే అంటూ ఉన్నారు. కెమెరామెన్ నాగేశ్వర్, మధు, కర్నూలు.